నమస్కారం. ఎగవరం మండలం కొత్తపాడు గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని శుక్రవారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ జాతర మహోత్సవాన్ని 3 ఏళ్లకొకసారి నిర్వహించి భక్తిని చాటుకుంటున్నారు. ఇందులో భాగంగా అమ్మవారికి పసుపు నీరు పోసి సాంప్రదాయాన్ని పాటించారు. ముఖ్యంగా గ్రామ ఆడపడుచులు, కోడళ్లు ప్రత్యేకంగా పాల్గొని గ్రామదేవతను పూజించి అందరికీ మేలు జరగాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్ద పెనుమెత్స త్రిమూర్తుల సీతారామచంద్రరాజు, సరోజిని దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో వీరే మహిళలందరికీ చీర, గాజులను అందజేసి ఆదర్శంగా నిలిచారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపనలు చేసి మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలోని 15, 28, 30 వార్డులలో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. 15వ వార్డు సౌత్రిపేటలో, అదే కాకుండా ఇది ఒక కమర్షియల్ ఏరియా, మార్కెట్ నుంచి సౌత్రిపేట కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళే రోడ్ ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్ అని గత మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి కూడా ప్రయత్నం చేసాం. మరి దానికి అప్పుడు మన దగ్గర నిధులు కొరత వల్ల చేయలేకపోయాం. ఇప్పుడు నిధులు ఉన్నా లేకపోయినా ఆ రోజు మాట ఇచ్చాం కాబట్టి ఇది ఖచ్చితంగా చేయాలి. దానికి ఏం కావాలో మేము సహకరిద్దాం సీను అని చెప్పి కృష్ణమూర్తి గారు కానీ ఇక్కడ ఉన్న పెద్దలు కూడా మాకు సహకరించారని అందరికి కూడా నమస్కారం. మీరు ఇదే విధంగా ఈ రోడ్డుని ఇక్కడి నుంచి కబేళ దాకా రోడ్డు వేయించే బాధ్యత, అక్కడి నుంచి కూడా బీటీ రోడ్ వేయించి ఆ రోడ్డు కలిపేస్తాం. ఎందుకంటే సిమెంట్ రోడ్డుకి డబ్బు బాగా ఎక్కువ, ఇంకో 1 కోటి రూపాయలు కావాలి. మున్సిపాలిటీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఒకే చోట అంత డబ్బు మనం పెట్టలేం కాబట్టి దయించండి, అందరూ అర్థం చేసుకోండి. ఇది ఇంపార్టెంట్ రోడ్డు, ఇటు సౌత్రిపేట వాసులకు కానీ ఇక్కడ మార్కెట్ లో ఉన్న దీనికి కానీ. దానికి ముందు నుంచి గురువు గారు ఎన్కే గారు ఈ రోడ్డు వేయించి లారీలు అట్లా ఇబ్బంది పడు. ఈ కార్యక్రమాలలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, ప్రముఖ వ్యాపారవేత్త నంద్యాల కృష్ణమూర్తి, బీజేపీ నాయకులు నరసే సోమేశ్వరరావు, జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ వర్తనపల్లి కాశీ, మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. క్వారీ లారీ డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. జీతాలు పెంచాలని, బోనస్ కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. తాడేపల్లిగూడెం హైవే ప్రక్కన గల ఆటోనగర్ ముఖద్వారం వద్ద శుక్రవారం ధర్నా చేశారు. రూరల్ మండలంలోని ఆరుగొలను, కొత్తూరు, నవాబుపాలెం, దండగర్ర గ్రామాల పరిధిలో ఎర్రకంకర క్వారీ భూములు విస్తరించి ఉన్నాయి. దీంతో వందలాది మంది ఈ ప్రాంతంలో క్వారీ లారీల మీద డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వేతనాల పెంపు, సంక్రాంతికి బోనస్ వంటివి పొందుతున్నారు. అయితే వీటికి యజమానులు నిరాకరించడంతో కార్మికులు నిరసనకు దిగారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాడతామని స్పష్టం చేస్తున్నారు. మందా రాజు అనే డ్రైవర్ మాట్లాడుతూ 2019లోనూ ఇలాగే పోరాడి సాధించుకున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృషి లారీ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉండ్రాజవరపు యేసురత్నం, సెక్రటరీ దొండపాటి సుయేష్ కుమార్, ట్రెజరర్ మార్లపూడి సూరిబాబు, తానేటి శ్రీను, ముప్పిడి అశోక్, మామిడూరి సతీష్లు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రెవెన్యూ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ జవాబుదారీగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో శుక్రవారం ఆర్డీఓ, ఎంఆర్ఓలతో వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. రెవెన్యూ పరమైన అంశాలపై ప్రజల నుంచి ఎక్కువ మొత్తంలో అర్జీలు వస్తున్నాయని వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే రెవెన్యూ డివిజన్ అధికారి ప్రతిరోజు అర్జీల పరిష్కారం కోసం తహసీల్దార్లు చేపడుతున్న చర్యలపై సమీక్షించాలని చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్, కె రాణి సుస్మితలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించే విధంగా వైద్య రంగానికి పెద్దపీట వేస్తోందని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు.
స్థానిక మండలం వేములూరి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసి మాట్లాడారు. మధ్యతరగతి వారు వివిధ అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడకుండా మెరుగైన వైద్య సేవలు పొందేందుకు సహకారం అందిస్తున్నామని చెప్పారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి యోగక్షేమాలు అడిగి చెక్కులు అందజేస్తున్నామని అన్నారు. ఈ వైద్యం చేయించుకున్నటువంటి బాధితులకు ఏ విధంగా అయితే మనం ఇచ్చామో అదే విధంగా సీఎం సహాయ నిధి నుంచి కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఇవాళ దాదాపుగా వచ్చిన కాడి నుంచి ప్రతి వారం కూడా మేము ఇస్తూ ఉన్నాం. అది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారానికి ఒకసారి పెట్టుకున్నటువంటి అప్లికేషన్స్ ద్వారా కానీ పరిశీలించి వాళ్ళకి అమౌంట్లు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మేము డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకొని ఆరోగ్యాల గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పని వాళ్ళందరినీ కోరుకుంటూ స్వయంగా వెళ్ళి పేషెంట్ని చూసి ఇవాళ కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పట్టణంలో కానీ మండలాల్లో కానీ అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ఎవరన్నా కనుక ఈ విధంగా అప్లికేషన్ పెట్టుకున్న ఉంటే కనుక వాళ్ళని స్వయంగా ఆ పరామర్శ చేసి వాళ్ళకి ఈ చెక్కులు అనేది కూడా ఇవ్వడం అనేటువంటి ప్రతి వారం కూడా ఇట్లా ప్రోగ్రాం పెట్టుకుని కూడా చేస్తారు. ఏలూరు జిల్లా వార్తలు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం కింద 100 రోజుల్లో పరిశుభ్ర జిల్లాగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ పనులు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో శుక్రవారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమ నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. ప్రతి నెలలో 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రమదానం, మానవహారం ప్రతిజ్ఞతో పాటు ఆయా ప్రాంతాల్లో పరిసరాలను పరిశుభ్రం చేయాలని చెప్పారు. దీనిలో స్థానికులను, కళాశాల విద్యార్థులను, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ కె సుబ్బారావు, జిల్లా పంచాయతీ అధికారి కె అనురాధ, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మమ్మలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలి. భీమవరంలో ప్రభుత్వ శ్రేణులకు, ప్రజలకు హితవు పలికిన కలెక్టర్ నాగరాణి. రహదారుల్లో ప్రయాణించే వారు విధిగా భద్రతా నియమాలను పాటించాలి. భీమవరంలో ప్రజలకు ఉద్బోధించిన జిల్లా రవాణా అధికారి ఉమామహేశ్వరరావు. చదివిన విద్యాసంస్థల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు కృషి చేయాలి. తణుకులో సూచించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. భద్రతా మాసోత్సవాల పోస్టర్కు కూడా ప్రారంభం. ఇరగవరం మండలం కొత్తపాడు గ్రామ మహిళలకు చీరలను బహూకరించిన గ్రామ పెద్ద రామచంద్రరాజు దంపతులు. ఘనంగా ముత్యాలమ్మ తల్లి ఉత్సవాలు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్న కూటమి ప్రభుత్వం. తాడేపల్లిగూడెంలో పేర్కొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి. తాడేపల్లిగూడెంలో ఆందోళన బాట పట్టిన క్వారీ లారీ డ్రైవర్లు. ధర్నా చేసి వేతనాలు పెంచాలని డిమాండు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. రాజమండ్రిలో ఉద్యోగులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఆరోగ్యంగా జీవించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం. కొవ్వూరులో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించి వివరించిన ఎమ్మెల్యే ముప్పిడి. స్వచ్ఛాంధ్ర జిల్లాగా ఏలూరు జిల్లాను అభివృద్ధి చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.